అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప అద్భుతాలు మీ బ్రతుకులో ప్రభు జరిగించుదురుగాక. చాలామంది తల్లులు, చాలామంది బ్రదర్స్, సిస్టర్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అందులో మేము ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే భయము, ఫియర్. భయము చాలా ప్రమాదకరమైందండి. ఎందుకో చెప్పనా? భయపడితే ఒకవేళ దేవుడు మన ముందర ద్వారాలు తెరిచినా అందులోకి మనం ప్రవేశించలేము. ఎందుకంటే ధైర్యం సరిపోదు. భయము మన విశ్వాసాన్ని తగ్గిస్తుంది. భయము ఆఖరికి మన ముందరుండే శత్రువు బలహీనుడైనా కానీ మనకంటే బలవంతుడిగా కనిపించేలాగా చేస్తుంది. భయము నీ ఆత్మీయ జీవితాన్ని చల్లారుస్తుంది. భయము నిన్ను ప్రార్థన చేయనివ్వదు, సరిగ్గా పడుకోనివ్వదు కూడా. అలాంటి భయము ఈరోజు తొలగించబడాలి అంటే మనం ఏం చేయాలి? భక్తులు కూడా చాలామంది భయపడ్డారండి. దావీదు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది, దావీదు చాలా గొప్ప వీరుడు. గొల్యాతుని ఒంటరిగా వెళ్ళి యుద్ధభూమిలో జయించినవాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ప్రజలందరి చేత పొగడబడిన దావీదు కూడా ఒకరోజు తన ఉమ్ముని గడ్డం మీద కార్చుకుంటూ వెర్రివాడి వలె నటించిన పరిస్థితి. ఎందుకంటే ప్రాణభయం. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దావీదు అట్లా నటించాడు. అప్పుడు ఆ తరుణాల్లో కూడా దావీదు ఒక కీర్తన రాశాడు. అదే మనకి ఈరోజు పరిష్కారం. అదేంటో చెప్పన? కీర్తనల భాగం 34 కీర్తన 4వ అధ్యాయం మనం చదివినప్పుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. అంటే భయము నుండి విడిపించబడాలన్నా, భయమును మనం జయించాలన్నా ఎక్కడ విచారణ చేయాలంటే దేవుని యొద్ద విచారణ చేయగలగాలి. ఈరోజు నీకు భయం కలిగిందని అందరికీ చెప్తున్నావు. ఆర్థిక సమస్యలు బట్టి భయమని, ఆరోగ్య పరిస్థితులు బట్టి భయమని, వివాహ విషయంలో భయమని, ఎన్నో రకాల భయాల చేత మనం బాధపడుతున్నప్పుడు మన భయాన్ని వేరే వాళ్ళతో పంచుకుంటుంటే మనం ఇంకా వారికి బలహీనులుగా కనిపిస్తున్నాం. మన కోసం తప్పుగా మాట్లాడుతున్నారు. మన కోసం హేళన చేస్తున్న పరిస్థితి చాలామంది జీవితంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను అంటాను, ఎవ్వరికీ చెప్పొద్దండి. చెప్తే మనం బలహీనులుగా కనిపిస్తాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు బలమైన వాడు. ఆయన శక్తి అధికమైన శక్తి. ఆ దేవుని మీద ఆధారపడి ప్రభు సందులో విచారణ చేయగలిగితే మన భయములన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించగలిగిన దేవుడు. నువ్వే విషయంలో భయపడతానో నాకైతే తెలియదు, కానీ ప్రభుకి సమస్తము తెలుసు గనక దేవుని వద్ద విచారణ చేయండి. మన గుట్టు ఎవరికి చెప్పొద్దండి. మనం ఏ విషయంలో భయపడుతున్నామో దయచేసి స్నేహితులకు కానీ ఇతరులకు కానీ ఎప్పుడూ పంచుకోద్దండి. ఎందుకో తెలుసా? వారు మనల్ని బలహీనులుగా ఎంచుతారు. కానీ ప్రభు ఏం చేస్తారంటే మన భయములు బట్టి ఆయన మన ప్రార్థన విని మనల్ని తప్పించే దేవుడు. ఈరోజు నువ్వు తప్పించబడాలని ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. దావీదు వలె ధైర్యంగా ఎంతోమందితో పోరాడగలిగిన శక్తిని నా ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. రోగాన్ని జయించే శక్తి దేవుడిస్తాడు. భయపడద్దు. క్యాన్సర్ పేషెంట్స్ కూడా చూస్తున్నారు. తమ్ముడు, సిస్టర్, తల్లి భయపడద్దు. ఆ క్యాన్సర్కి దేవుడే ఆన్సరు. అస్సలు భయపడద్దు. దేవుడు నిలబడితే చాలు, ఏదైనా జయించగలం. భయపడద్దు, ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ.